హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. మనకి ఏంటంటే వీకెండ్కి వచ్చేసరికి ఏదో ఒకటి మనకి ఐటమ్స్ చేసుకోవటం, కొత్తగా క్రియేటివ్గా కొన్ని చేసుకోవటానికైతే ప్లాన్ చేసుకుంటాం కదా. ఇవి వచ్చేసి బెల్లం అచ్చులండి. నిన్న పోసాను కదా, నిన్న మీకు చెప్పటం స్కిప్ అయిపోయిందండి. ఈ ట్రేలకి పోసే ముందు నేనైతే నెయ్యి అప్లై చేశానన్నమాట. మీరు ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు, మనం తినటానికి కాబట్టి నెయ్యి అయితే బాగుంటుందండి. నెయ్యి అప్లై చేసుకుంటే ఈజీగా వస్తాయన్నమాట. మీరు సిలికాన్ మౌల్డ్స్లో అయినా సరే కొంచెం గీ అప్లై చేసుకున్నా లేదంటే వస్తాయండి. ఇవి వచ్చేసి ఈరోజు మనకి తలకి ఆయిల్ పెట్టుకోవటానికి మందార పువ్వులతో అయితే ఆయిల్ చేస్తున్నానండి. ఈ మందార పువ్వులు తొడాలు ఉంటాయి కదా, మనకి ఈ పార్ట్ నేను తీసేది, అవి తీసేస్తే సరిపోతుంది. గ్రీన్ పార్ట్ అయితే తీయక్కర్లేదండి. మనకి బాయిల్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మామూలు కొబ్బరి నూనె కానీ లేదంటే పారాషూట్ ఆయిల్ ఉంటుంది కదండి, కొబ్బరి నూనె, అందులో కానీ వేసి ఉత్త మందార పూలేనండి, ఇంకేమీ యాడ్ చేయనమాట. ఈ ఆయిల్ రాయటం వలన మనకి జుట్టు బ్లాక్ కలర్కి వస్తుంది. మనకి పేను కొరుకుడు అంటారు కదా, అంటే హెయిర్ ఊడిపోవటం, అలా స్కిన్ కనిపిస్తుంటుంది. అలాంటి చోట ఈ ఆయిల్ అప్లై చేసి ఆ పువ్వులు ఉంటాయి కదండి, అవి రుద్దామంటే మనకి హెయిర్ తొందరగా వస్తుందన్నమాట. ఆ పార్ట్లో మనకి ఇవి పువ్వులతో పాటు ఆయిల్ కాచిన తర్వాత నేను డబ్బాలో స్టోర్ చేసుకుంటానండి. మనకి ఆ పువ్వులు కూడా రసం అది దిగుతూ కొంచెం బాగుంటుందన్నమాట. ఈ తొడాలు తీసిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని మనకి కొబ్బరి నూనె కావాల్సినంత, ఆ పువ్వులకి తగినంత అనమాట, ఒక 100 గ్రామ్స్ అయితే నేను వేసుకున్నానండి. మొత్తం ఇలా వేసుకున్న తర్వాత చూశారు కదా, అలా వేయగానే కలర్ అయితే వెంటనే చేంజ్ అయిపోతుందండి. అంత బాగుంటుందన్నమాట. ఈ మందార ఆకులు, ఈ మందార పువ్వులు అయితే వెంటనే మగ్గిపోతాయండి ఆ హీట్కి. అది మనం ఏంటంటే ఇలా మగ్గిపోయినాయి కదా ఇంకా తీసేద్దాం అనుకోకూడదు అనమాట. ఇది బాగా బబుల్స్ వస్తుంటాయి కదా, మనకి బాయిల్ అవుతుంటాయి కదా వాటరు, అలా ఈ ఆయిల్ కూడా బాయిల్ అవుతుంటుందండి. ఇది వచ్చి పచ్చకర్పూరం అన్నమాట. ఈ బాయిల్ అయ్యే స్టేజ్లోనే పచ్చకర్పూరం మనం కొంచెం ఒక చిన్న ముక్క వేస్తానండి. ఇది ఎందుకంటే స్మెల్ మంచిగా వస్తుంది, ప్లస్ మనకి ఏంటంటే ఈ ఆయిల్ పెట్టుకున్నప్పుడు మనకి కూలింగ్గా మత్తుగా బాగుంటుందన్నమాట. మనకి నవరత్న ఆయిల్ ఎలా పూసుకుంటే ఎలా జిల్లుమంటుందో అలా కళ్ళన్నీ కొంచెం బాగా మంచిగా అనిపిస్తాయి అన్నమాట. అందుకని ఓన్లీ పచ్చకర్పూరమేనండి, ఇంకేం వెయ్యను. మనకి కొబ్బరి నూనె, మందార పువ్వులు, పచ్చకర్పూరం, అంతేనండి. ఇదంతా ఇలా చూశారు కదా మరుగుతుందన్నమాట. బాగా మార్చాలండి ఈ పువ్వులు వచ్చేసి, అందులో రసం అంతా ఆయిల్కి రావాలన్నమాట. ఇవి చూశారు కదా, ఇలా బబుల్స్ అన్నీ ఆరిపోయి మనకి ప్లెయిన్ ఆయిల్ కనిపించాలండి, ఒక్క బబుల్ కూడా ఉండకూడదు. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఈ ఆయిల్ అనేది కాగినట్లు అనమాట. ఇలా మొత్తం అయితే అందులో ఉన్న రసం అంతా అలా చేసేసుకున్నాను. ఆయిల్ అయితే కాగపెట్టేసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నానండి. లంచ్ చేస్తున్నాను అనమాట. బీన్స్ వేపుడు చేశాను, సాంబార్ చేసా, సొరకాయ సాంబారు. ఫస్ట్ అయితే కర్రీస్ వడ్డించేసేసుకొని తర్వాత రైస్ అది వడ్డిస్తానండి. ఇలా చూసారా, రైస్ కుక్కర్